హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మమ్స్ ఆఫ్ హన్వీడ్ ఛానల్. ఎప్పటి నుంచో అంటున్నాను కదా కాటుక వీడియో అప్లోడ్ చేస్తాను అని. సో ఈ రోజు అయితే కుదిరింది. వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటుక తయారు చేసుకోవడానికి మెయిన్గా కావాల్సింది కాటన్ అండ్ మనం దీపావళికి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, అలాంటి ఒక దీపం తీసుకోండి. 3 or 4 బాదం తీసుకోండి. కాటన్ మునిగేలా నెయ్యి అయితే తీసుకోవాలి. నెయ్యికి కరెక్ట్ మెజర్మెంట్ అలా ఏం లేదు. దీపం వెలిగించడానికి అగ్గిపెట్ట మరియు ఒక ప్లేట్ తీసుకోండి. అలాగే కొద్దిగా హైట్ లో ఉండే 2 గ్లాసులు తీసుకోండి. ఇవి ఉంటే చాలు, ఇంకా కాటుక అనేది రెడీ అయిపోతుంది. ప్రాసెస్ చూద్దాం, కాటుక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. చెప్పడం అయితే మర్చిపోయాను. మీరు బాదం తీసుకుంటారు కదా, ఒక నైట్ ముందుగానే దాన్ని ఘీలో నానబెట్టండి. ఒకవేళ మీకు గుర్తుంటే, మీకు కనుక గుర్తు లేకపోతే నో ప్రాబ్లం, అలా కూడా యూజ్ చేయొచ్చు. మనం తీసుకున్న బాదాంని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేనైతే పొలంలో ఉండే పత్తి అయితే తీసుకున్నాను. ఆ పత్తికి విత్తులు ఒకవైపు చేస్తూ కాటన్ని ఒకవైపు గుంజుతున్నాను. మీరు నార్మల్గా రెడీమేడ్ కాటన్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ కాటన్ లేకపోతే రెడీమేడ్ కాటన్ అయినా తీసుకోండి. కాటన్ తీసుకున్నా నో ప్రాబ్లం. రెడీమేడ్ కాటన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న కాటన్ ని కూడా యూజ్ చేయొచ్చు. కొంతమంది అయితే దాంట్లో వాము కూడా పెడతారు. నేనైతే వాము ఏం పెట్టను, ఓన్లీ బాదంతోనే చేస్తాను. కాటుక కోసం తీసుకున్న కాటన్ లో మనం ముందుగానే కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా బాదం, ఆ బాదాన్ని వేసి అదే కాటన్ తో క్లోజ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫాలో అవ్వండి. కాటన్ ని కొద్దిగా వెడల్పుగా చేసి దాంట్లోనే ఆ బాదం వేసేసి మళ్ళీ అదే కాటన్ తో క్లోజ్ చేయండి. లాస్ట్ కి మనం దీపాలు పెడతాం కదా, అలా ఒక ఒత్తిలా చేసుకోండి. ఒకవేళ బాదం పలుకులు బయటకి వస్తున్నా సరే ఏం కాదు, నో ప్రాబ్లం. ఒత్తిలా చేసేసి మనం ముందుగా తీసుకున్నాం కదా దీపం, ఆ దీపంలో పెట్టేయండి. దీపంలో పెట్టిన తర్వాత ఆ ఒత్తి మునిగేంత వరకు నెయ్యి అనేది పోసుకోవాలి. నెయ్యితో ఒత్తి మొత్తం తడపండి. తడపడం వల్ల ఏమవుతుందంటే కాటన్ కొద్దిగా కూడా మిగలకుండా మొత్తం కాలుతుంది. సింపుల్ గా చెప్పాలంటే దీపం పెడతాం కదా, అలాంటి ప్రాసెస్ ఇది కూడా. నేనైతే ఫస్ట్ లో చిన్న గ్లాస్ యూజ్ చేశాను. ఆ గ్లాస్ మొత్తం ప్లేట్ కి అంటుకోవడం వలన కొద్దిగా పెద్ద సైజ్ గ్లాస్ అనేది తీసుకున్నాను. అందుకే మీకు ఫస్ట్ లోనే చెప్పాను కొద్దిగా పెద్ద సైజ్ గ్లాస్ అనేది తీసుకోండి అని. ఇవి తీసేసి మళ్ళీ పెద్ద సైజ్ గ్లాసులు పెట్టేసి సెట్ చేసేసాను. అంతే అండి, ఈజీగా కాటుక అనేది తయారైపోతుంది. సింపుల్గా దాన్ని అలా వదిలేసి మన వర్క్ ఏంటో మనం చూసుకుంటూ ఉండాలి. నెయ్యి మొత్తం అయిపోయే వరకు ఆ దీపం అనేది అలానే వెలుగుతూ ఉంటుంది. లాస్ట్కి ఆ దీపం ఆరిపోయిన తర్వాత మనం కాటుక అనేది తీసుకోవాలి. చూస్తున్నారుగా, ఇప్పుడు దీపం అయితే ఆరిపోయింది. ఇప్పుడైతే నేను కాటుక అనేది మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కాటుకని. చూస్తున్నారుగా కాటుక ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఫస్ట్ టైం కాదండి, నేనైతే ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసేసాను. ఇది సెకండ్ టైం, కానీ మీకు వీడియో ద్వారా చెప్పడం అయితే ఇదే ఫస్ట్ టైం. కాటుక అయితే ఆల్రెడీ అయిపోయింది. సో నేను కూడా ఒక వీడియో తీసుకుంటూ కాటుక ప్రిపేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఈ కాటుక వలన ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనం బయట తీసుకున్న కాటుక కంటే చాలా అంటే చాలా బెస్ట్ ఈ కాటుక. దీన్ని మనం కళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకి పెడితే హైబ్రో షేప్ అనేది వస్తూ ఉంటుంది అని చాలా మంది చిన్నపిల్లలకి కాటుక పెడుతూ ఉంటారు కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే అలాంటి నమ్మకాలు ఏం లేవు కాబట్టి నేను అలా హైబ్రోకి ఏం కాటుక అనేది పెట్టను. ఫైనల్ గా అయితే కాటుక అనేది రెడీ అయిపోయింది. ఒక మందపాటి పేపర్ తీసుకోండి. పేపర్ తో అలా గీకండి. గీకితే పొడి మొత్తం వచ్చేస్తుంది. దీంట్లో కొద్దిగా ఘీ వేసి కలిపి మీరు కాటుక లెక్క యూజ్ చేసుకోవచ్చు. మనం కాటుక పెట్టిన తర్వాత పౌడర్ అనేది అప్లై చేస్తే కాటుక ఎటు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మా బాబుకి పెట్టిన కాటుక కూడా అదే కాటుక. మొత్తం ప్రిపేర్ చేసేంత వరకు మా బుడ్డోడైతే హాయిగా పడుకున్నాడు. ఇంకా లాస్ట్ టైంలో లేచాడనమాట. ఇంకా లేస్తే నా ఒడిలో పడుకోబెట్టుకొని అది మొత్తం పెట్టేస్తున్నాను. అస్సలు ఆగట్లేదు, కాళ్ళతో తన్నేస్తున్నాడు ఆ ప్లేట్ ని. ఎలాగోలాగో ఆ పొడి మొత్తం కాటుకలో పెట్టేశాను. నేను ఇంతకు ముందు యూజ్ చేస్తున్న కాటుక బాక్స్ లో పెట్టేశాను. ఇంకా లాస్ట్ ఒకటే ప్రాసెస్, దాంట్లో ఒక 2 drops నెయ్యి వేసి కలిపేయాలి. అంతే, కాటుక కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అనిపిస్తే షేర్ చేయండి.